దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావాలు దేవునికే చెల్లునగాక. ఈరోజు అనుదిన దేవుని వాక్య భాగాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథము నుండి సామెతలు 11వ అధ్యాయము 20వ వచనం. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు. ఎవరు దేవునికి ఇష్టలు? ఈ లోకంలో అనేక మంది కోట్లాది కొలది ప్రజలు ఈ లోకంలో జీవిస్తున్నారు. ఇన్ని కోట్ల మందిలో ఎవరు అసలు దేవునికి ఇష్టలు? ఎవరు ఆయనకి ఇష్టలుగా ఉన్నారు? ఎవరికి ఆయన ఇష్టలుగా జీవించగలరు అని మనం ఆలోచించుకుంటే, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులుగా ఉంటారండి. అంటే మూర్ఖంగా ప్రవర్తించేవారు, మూర్ఖ స్వభావం కలిగినటువంటి వారు, మూర్ఖులుగా మాట్లాడేటువంటి వారు, ఆలోచించేటువంటి వారు అందరూ దేవునికి హేయులు, ఆయనకి ఇష్టలుగా ఉండలేరు. యథార్థముగా ప్రవర్తించేవారే ఆయనకి ఇష్టలు అని వాక్యం చెబుతుంది. ఈరోజు నీవు ఒక మూర్ఖ స్వభావంతో ఉన్నటువంటి క్రైస్తవుడివా, విశ్వాసివా, దేవుని నమ్మిన బిడ్డవా, లేదా యథార్థముగా ప్రవర్తిస్తున్నటువంటి వాడివా, ప్రవర్తించేటువంటి దానివా? ఒకసారి ఆలోచించు. నువ్వు దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే, ఇష్టురాలిగా ఉండాలంటే నీలో ఉన్న మూర్ఖత్వం పోవాలి, మూర్ఖ స్వభావం పోవాలి, మూర్ఖపు ఆలోచనలు పోవాలి, మూర్ఖపు ప్రవర్తన పోవాలి. అలా అది ఉంటే నువ్వు ఎప్పటికీ ఎన్నటికీ దేవునికి ఇష్టడుగా ఇష్టరాలుగా నువ్వు మారలేవు. ఆయనకి ఇష్టడుగా ఇష్టరాలుగా మారాలంటే ఆ మూర్ఖ స్వభావాన్ని విడిచిపెట్టి యథార్థముగా మనం ప్రవర్తించాలి, యథార్థంగా నడుచుకోవాలి, యథార్థంగా బ్రతకాలి. యథార్థత అంటే ఎందులో? అన్నిట్లో యథార్థత ఉండాలి. ప్రతి విషయంలో నువ్వు యథార్థంగా ఉండాలి. నీవు జీవించే నీ జీవితంలో యథార్థంగా నువ్వు నడవాలి. దేవునికి ఇచ్చిన ఈ జీవితంలో యథార్థత కలిగి నువ్వు నడుచుకోవాలి. నీకున్న నీ కుటుంబంలో నువ్వు యథార్థంగా ఉండాలి. నీ భర్త ఎదుట యథార్థంగా ఉండాలి, నీ భార్య ఎదుట యథార్థంగా ఉండాలి, నీ బిడ్డల ఎదుట యథార్థంగా ఉండాలి. నువ్వు వెళుతున్న సంఘములో యథార్థంగా ఉండాలి. దేవుణ్ణి వెంబడించే విషయంలో యథార్థంగా ఉండాలి. ప్రార్థించేటువంటి జీవిత విధానంలో యథార్థంగా ఉండాలి. దేవుని ఆరాధించటంలో యథార్థమైన హృదయంతో ఆరాధించాలి. నువ్వు వెళుతున్న ఉద్యోగం, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో యథార్థత ఉండాలి. ఇవన్నీ కూడా నీ వ్యాపారంలో యథార్థత ఉండాలి. ఇలా దేవునికి ఎవరు ఇష్టలుగా ఉంటారంటే మూర్ఖులుగా కాదు, యథార్థంగా ప్రవర్తించేవారు. తమ జీవితంలో, వ్యక్తిగతంగా, కుటుంబాల్లో, ఉద్యోగంలో, వ్యాపారంలో, నువ్వు చదివే చదువులో, అన్నిట్లో నువ్వు ఎక్కడ ఉన్నా నీవు దేవునికి ఇష్టరాలివి అవ్వాలి అంటే నీలో యథార్థత దేవుడు చూస్తాడు. ఎందుకంటే యథార్థవంతులకు దేవుడు ఏ మేలు చేయక మానను అని వాగ్దానం చేశాడు. నీకు దేవుడు మేలు చేయకుండా మానేటువంటి వాడు కాదు. అలా మేలు చేయాలంటే నీరు యథార్థత దేవుడు చూడాలి. యథార్థవంతులను దేవుడు వర్ధిల్ల చేయను అని వాక్యం సెలవిస్తుంది. ఆయన వర్ధిల్లాలి అంటే కూడా నీలో యథార్థత ఉండాలి. ఆయనకి ఇష్టడుగా మారాలన్నా నీలో యథార్థత ఉండాలి. అలా ప్రతి విషయంలో నువ్వు యథార్థంగా జీవిస్తే గనక నువ్వు దేవునికి ఇష్టడుగా ఇష్టరాలుగా నువ్వు ఉంటావు. అందుకే కదా దేవుడు బైబిల్లో వ్యక్తి గురించి చెప్తాడు, అతను నా మనసుకు నచ్చినవాడు అని, నాకు ఇష్టడు అని, నా హృదయానుసారుడు అని. ఎందుకని? అతడు అన్ని విషయాల్లో తన జీవితంలో, తనకు అప్పగించిన పనిలో, తనకు తండ్రి అప్పగించిన గొర్రెల విషయంలో, తనకు అప్పగించిన పనిలో, ఇంట్లో అన్ని విషయాలు యథార్థంగా ఉన్నాడు. దేవుని వెంబడించే విషయంలో, ఆయన కలిగి ఉండే విషయంలో, ఆయన స్తుతించి ఆరాధించే విషయంలో, అన్నిట్లో యథార్థత. అందుకే దేవుడికి ఎవరు ఇష్టలు అంటే యథార్థంగా ఉండేవారే, యథార్థంగా బ్రతికేవారే, యథార్థంగా జీవించేవారు. నీలో యథార్థత లేకపోతే దేవుడికి ఎప్పుడు నువ్వు ఇష్టరాలు కాలేవు, ఇష్టడు అవలేవు. అది అసాధ్యంగా మారిపోద్ది. కనుక నిజంగా నువ్వు అన్నిట్లో యథార్థంగానే ఉంటున్నావా? యథార్థంగానే ప్రవర్తిస్తున్నావా? యథార్థంగానే నీ మాటలు ఉన్నాయా? యథార్థంగానే నీ ఆలోచనలు ఉంటున్నాయా? లేదా కపటముతో ఉంటున్నాయా? స్వార్థంతో ఉంటున్నాయా? అసూయతో నిండిపోయి ఉంటున్నాయా? ఒకసారి నేను నువ్వే సరి చేసుకోవాలి.
సరిదిద్దుకో. నీలో ఆ యథార్థత కనబడితే దేవుడికి ఇష్టంగా మారుతావు, ఇష్టలుగా మారుతావు. నువ్వు ఆయనకి ఇష్టడిగా మారితే దేవుడు నిన్ను ఎంతవరకైనా నడిపిస్తాడు, ఎంతవరకైనా తీసుకువెళ్తాడు, ఎంతవరకైనా నిన్ను అభివృద్ధి చేస్తాడు, ఎన్ని స్థితిలోనైనా నేను నడిపించగలుగుతాడు. ఆ యథార్థమైన జీవితం దేవుడు మనకి దయచేయనట్లుగా మనం ప్రార్థన చేసుకోవాలి. యోబు గురించి దేవుడు అంటాడు, అతడు యథార్థవర్తనుడు అని. యోబు గురించి దేవుడే సాక్ష్యం ఇస్తాడు. అందుకని అతని జీవితంలో ఎన్ని వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా దేవుడు తప్పించాడు, విడిపించాడు, మరణానికి మాత్రం అప్పగించలా. ఎందుకని? అతని యథార్థమైన జీవితాన్ని దేవుడు చూశాడు గనుక. నీలో నాలో కూడా యథార్థమైన జీవితాన్ని దేవుడు చూడాలి. అప్పుడే దేవుడికి మనం ఇష్టలుగా మారుతాం. అలా ఇష్టడుగా మారుతావా? మారే మనసు నీకుందా? ఉంటే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు యేసయ్య. నీ సన్నిధానంలో ప్రభువా, ఎవరు నీకు ఇష్టలు అని ఆలోచిస్తే మూర్ఖత్వంతో ఉండేవారు నీకు హేయులు, యథార్థంగా ఉండేవారే నీకు ఇష్టలు. కనుక మాలో ప్రతి పరిస్థితిలో కూడా, ప్రతి స్థలంలో కూడా, ఎక్కడైనా కూడా, భక్తి జీవితంలోనైనా, బయట ఉండే పరిస్థితుల్లోనైనా, కుటుంబాల్లోనైనా ప్రభు యథార్థమైన జీవితాలు మాకు అనుగ్రహించి సహాయం చేసి నడిపించి నీ కృపతో నింపమని, యథార్థంగా లేని బ్రతుకులను మీరు మార్చమని, మూర్ఖత్వంతో నడిచే జీవితాలు మార్చమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.